హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనకి 21 డేస్ ఛాలెంజ్లో 9th వ్లాగ్ అనమాట. సో ఈరోజు వచ్చేసి ఎన్వైర్న్మెంట్ బుక్ ఎలా చదవాలి, అప్రోచ్, స్ట్రాటజీ, ఇంపార్టెంట్ టాపిక్స్. కోల్డ్ వచ్చింది, వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు, అడ్జస్ట్ అవ్వండి. మనకి ఎన్వైర్న్మెంట్కి పిఎంఎఫ్ ఐఏఎస్ అండ్ శంకర్ ఐఏఎస్ 2 బుక్స్ ఉంటాయి అన్నమాట. అది పర్సన్ టు పర్సన్కి వేరీ అయ్యి ఉంటుంది. నేను మాత్రం పిఎంఎఫ్ ఐఏఎస్ చదువుతున్నా, ఎందుకంటే మనకి కొత్త ఎడిషన్స్ చేంజ్ చేసేటప్పుడల్లా మనకు అప్డేటెడ్ అయ్యి వస్తుంది అండ్ కలర్ఫుల్గా ఉంటుంది బుక్. మనకు చదవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అండ్ ఎవ్రీ టాపిక్కి పీవైక్యూస్ ఉంటుంది అనమాట. సో మన టాపిక్ చదవగానే పీవైక్యూస్ చేస్తే మనకు కొంచెం కాన్ఫిడెంట్ ఉంటుంది, చదివింది గుర్తుంటుంది. సో పిఎంఎఫ్ ఐఏఎస్లో మనకి వేరే వేరే సిలబస్ టాపిక్స్ కవర్ చేసి ఉంటుంది. అండ్ మీరు పిఎంఎఫ్ ఐఏఎస్ స్టార్ట్ చేసే ముందు కొంచెం స్టాటిక్ తెలిసి ఉండాలి, ఎందుకంటే స్టాటిక్ తెలిసి ఉంటేనే మీకు పిఎంఎఫ్ ఐఏఎస్ అర్థమవుద్ది. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా కొంచెం తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు మనకి లాట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్లో వస్తుంది. సో కంపారిజన్ చేసుకుంటూ చదవాలి ఎన్వైర్న్మెంట్లో. ఎలా అంటే ఇప్పుడు మనకి నేషనల్ పార్క్స్ అండ్ ఎండాంజర్డ్ స్పీసెస్ ఇవన్నీ ఉంటాయి కదా. సపోజ్ ఒక నేషనల్ పార్క్ ఉంది, అందులో ఏమేమి స్పీసెస్ ఉన్నాయి, ఏమేమి ఎనిమల్స్ ఉన్నాయి, ఎండాంజర్డ్ స్పీసెస్ ఉన్నాయా, అట్లా. ఒక నేషనల్ పార్క్ నుంచి ఇంకో నేషనల్ పార్క్కి టైగర్ ట్రాన్స్ఫర్ చేయడం, సో అలాంటి ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో వస్తాయి. సో అప్పుడు ఆ నేషనల్ పార్క్, ఆ టైగర్స్ ఎన్వైర్న్మెంట్ ఓపెన్ చేసి కంపేర్ చేసుకుంటూ చదవాలి, అసలు ఏమున్నాయి ఏంటి అనుకుంటా. ఓకేనా? అండ్ పిఎంఎఫ్ బుక్లో చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి. పిఎంఎఫ్ బుక్ కొనడానికి మనీ లేని వాళ్ళు ఏం చేయండి అంటే ఆన్లైన్లో చదవండి. మనకి గూగుల్లో ఉంటాయి, టెలిగ్రామ్లో లాట్ ఆఫ్ టెలిగ్రామ్ ఛానల్స్లో మనకి పిఎంఎఫ్ బుక్స్ అవైలబుల్ అయి ఉంటాయి. నేను డిజిటల్ చదవలేను, డైరెక్ట్ చదువుతా అనుకున్న వాళ్ళు అమెజాన్లో ఆన్లైన్లో మనకి ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి, బుక్ స్టాల్స్లో కొనండి. ఎలా చదవాలో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఎన్విరాన్మెంట్, హ్యాబిటెట్ అండ్ ఎకోసిస్టమ్, సెకండ్ వచ్చేసి ఎకాలజీ, థర్డ్ వచ్చేసి ఫంక్షన్స్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్, అందులో ససెషన్ అండ్ హోమోస్టాటిక్స్, అండ్ ఫోర్త్ వచ్చేసి ఫంక్షన్స్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్ వచ్చేసి ట్రాఫిక్ లెవెల్స్, ఎనర్జీ ఫ్లోస్ అవన్నీ చూసుకోవాలి. ఫిఫ్త్ వచ్చేసి ఫంక్షన్స్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్. ఈ 5 చాప్టర్స్ వచ్చేసి మనకి ఎన్సీఆర్టీ క్లాస్ 12 బయాలజీ టెక్స్ట్ బుక్లో లాస్ట్ యూనిట్ ఉంటుంది ఎకాలజీ. ఆ లాస్ట్ 4 చాప్టర్స్ చదవండి. నెక్స్ట్ 6th యూనిట్ వెట్లాండ్ ఎకోసిస్టమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి, మంచిగా చదవండి, డిఫరెన్సెస్ అన్నీ క్లారిటీగా చూసుకోండి. ఇందులో కన్వెన్షన్స్ కూడా చూసుకోండి. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మనకి మ్యాక్సిమం వస్తాయి వెట్లాండ్స్, బయోస్ఫియర్స్ నుంచి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 7th చాప్టర్ న్యాచురల్ ఎకోసిస్టమ్. ఇందులో ఏంటంటే క్లైమేట్, టెంపరేచర్, వెజిటేషన్, ఎనిమల్స్ ఇవి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 8th చాప్టర్ బయోడైవర్సిటీ అండ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఇందులో హాట్స్పాట్స్, బయోడైవర్సిటీస్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బయోడైవర్సిటీ కన్జర్వేషన్, ఇందులో ఇన్సైట్ అండ్ ఎగ్జైట్ కన్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్, ఇనిషియేటివ్స్ ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, ఇందులో పార్ట్ 1 ఉంటుంది, పార్ట్ 2 ఉంటుంది వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్లో. ఇందులో నోట్స్ రాసుకోండి, ఒక్కొక్క ఎనిమల్ది నోట్స్ రాసుకోండి, ఒక 10 ఫ్యాక్ట్స్ రాయండి. అండ్ ఇందులో లాస్, పాలసీస్ కూడా చూసుకోండి. నెక్స్ట్ 12th చాప్టర్ ఎయిర్ పొల్యూషన్ చదవండి. అండ్ 13th వచ్చేసి ఎయిర్ పొల్యూషన్లో ఎఫెక్ట్స్, కంట్రోల్ మెజర్స్, ఎఫెక్ట్స్, మెజర్స్ ఇవి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 14th చాప్టర్ వాటర్ పొల్యూషన్, ఇందులో కూడా కాజెస్, ఎఫెక్ట్స్, ఎలా కంట్రోల్ చేయాలి అవన్నీ చూసుకోండి. ప్లాస్టిక్ పొల్యూషన్స్ కూడా అంతే, ఒక ఐడియా ఉంచుకోండి. నెక్స్ట్ ఇందులో ఎలక్ట్రానిక్ వేస్ట్ చాలా ఇంపార్టెంట్, చదవండి. నెక్స్ట్ వచ్చేసి 16th చాప్టర్ హైలీ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ ల్యాండ్ డిగ్రేడేషన్ జస్ట్ అర్థం చేసుకోండి, ఒక ఐడియా వచ్చేటట్టు. నెక్స్ట్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఇవి చాలా ఇంపార్టెంట్, ఇష్యూస్ కూడా చూసుకోండి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి 19th చాప్టర్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అండ్ ఐపీసీసీ రిపోర్ట్స్, అండ్ 20 వచ్చేసి క్లైమేట్ చేంజ్ మిటిగేషన్, ఇందులో ఎఫెక్ట్స్, ఇంపాక్ట్స్, మెజర్స్ ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఎన్వైర్న్మెంట్ కన్వెన్షన్
అండ్ లాస్ట్ 1 అండ్ 2 కూడా ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఏం ఇనిషియేటివ్స్ తీసుకున్నాడు, ఆర్గాన్స్ ఏంది, ఏమైంది, పర్పస్ ఏంది, మెంబర్స్ ఏంది, ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 23 అండ్ 24 చాప్టర్ నేషనల్ ఎన్వైర్న్మెంట్ లెజిస్లేషన్ 1 పార్ట్ 1 అండ్ పార్ట్ 2. ఇందులో వచ్చేసి కీ ఫ్యూచర్స్ ఏంది, మెయిన్ ఫ్యూచర్స్ ఏంది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ రెవల్యూషన్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అండ్ 26 ఎనర్జీ సోర్సెస్ రెన్యూవబుల్ అండ్ ఎనర్జీ కన్జర్వేషన్. ఇందులో వచ్చేసి ఒక ఐడియా తెచ్చుకోండి ఏంటంటే ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ 27 చాప్టర్ వాటర్ కన్జర్వేషన్. ఇందులో డిఫరెన్సెస్ అండ్ మెజర్స్, రికమెండేషన్స్ ఏమేమి ఉన్నాయి ఇవి చూసుకోండి. నెక్స్ట్ 28 చాప్టర్ వచ్చేసి మేజర్ స్పీసెస్ అండ్ ఇన్వాసివ్ స్పీసెస్. ఇది జస్ట్ ఒక చదవండి, ఐడియా తెచ్చుకోండి. అండ్ మనకి ఇందులో ఎక్కువ న్యూస్ పేపర్ నుంచి పాయింట్స్ వస్తాయి. న్యూస్ పేపర్ పాయింట్స్ అండ్ బుక్లో ఉన్న పాయింట్స్ కంపేర్ చేసుకొని చదవండి. అప్డేట్స్ ఉంటే బుక్లో రాసుకోండి. మళ్ళీ ఒకసారి ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తా, చూసుకోండి ఫాస్ట్గా. న్యాచురల్ ఎకోసిస్టమ్, వెట్లాండ్ ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీ, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ, బయోస్ఫియర్ కన్జర్వేషన్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్, ఎయిర్ పొల్యూషన్, ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, వేస్ట్, గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్, ఇష్యూ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, ఎన్జిఓస్, లాస్, నేషనల్ ఎన్విరాన్మెంటల్ లెజిస్లేషన్స్ పార్ట్ 1 పార్ట్ 2 అండ్ కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్స్ చూసుకోండి. ఇంతే అండి. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను పెట్టిన వీడియోస్ ఏమంటే. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కంటెంట్ కావాలో కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి, కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.